అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ హాల్ కౌన్సిల్ ప్రారంభం 40 లక్షలతో రెనోవేషన్ చేయడం జరిగింది. సుందరీకరణ మన ఎమ్మెల్యే గారి సహకారంతో, కౌన్సిల్ కమిషనర్ అందరి సహకారంతో ఇది జరిగింది. అందరికీ ధన్యవాదములు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సదాశివపేట పట్టణంలో 40 లక్షలతో ఈ మున్సిపల్ మీటింగ్ హాల్ సుందరీకరణ మరి 40 లక్షలతో మరి ఈ సుందరీకరణ చేయడం జరిగింది. గత ఆగస్టులో మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కమిషనర్ గారు మన కలెక్టర్ గారి పర్మిషన్తో మేము స్టడీ టూర్ పోవడం జరిగింది. ఆ స్టడీ టూర్ చండీగఢ్ మరి పోవడం జరిగింది. అక్కడ మున్సిపల్ మేము పోవడం జరిగింది. అక్కడ మున్సిపల్ హాల్ ఎట్లుంటుంది, ఆ టౌన్ డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది మేము స్టడీ టూర్ పోయిన తర్వాత ఈ మీటింగ్ హాల్ కూడా చూడడం జరిగింది. అక్కడ మీటింగ్ హాల్ చాలా బాగున్నది. మరి మేము పోయిన తర్వాత మేము కూడా ఇక్కడ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా మేము ఈ స్టడీ టూర్ పోయిన తర్వాత మేము ఈ 40 లక్షలతోని మేము ఈ సుందరీకరణ మీటింగ్ హాల్ చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఆ చండీగఢ్ పోయి వచ్చిన తర్వాత మేము టీయూఎఫ్ఐడిసి కింద మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కలెక్టర్ గారికి మీరు టీఎఫ్ఐడిసి కింద 19,75,000 మరి 19,70,000 మరి 17,30,00,000తోని మరి అది కూడా మన ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ, మరి కోఆప్షన్ మెంబర్లకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మరి పత్రికా రిపోర్టర్ అందరికీ, మరి ఇంజనీర్ గారికి ఈ పని కూడా తొందరగా చేసి మరి ఈ మీటింగ్ హాల్లో మాకు ఈ ఫస్ట్